సుజనా, తిన్నావారా? లేదు, ఇప్పుడు వండుకొని తింటా. అందరికీ నమస్కారం. సుజనా తిన్నావారాకి స్వాగతం. ఇవాల్టి రెసిపీ ఎగ్ డ్రాప్ కర్రీ అండి. ఎగ్ కర్రీ అయితే ఓకే గానీ మధ్యలో ఈ డ్రాప్ ఏంటి అనుకుంటున్నారా? ఈ రెసిపీని పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుందండి. ఇక ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద కడాయిని పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత ఒక పెద్ద టమోటాని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ రాళ్ళ ఉప్పుని వేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు 3 to 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే టమోటా ఇలా బాగా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే 1 స్పూన్ కారం. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకుందాము. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుందాము. 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్లో అన్నీ ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇదైతే బాగా మగ్గిందండి. చూసారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం 3 ఎగ్స్ని బ్రేక్ చేసి డ్రాప్ చేద్దాము. ఎగ్స్ని ఒకసారి ఫ్రెష్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఫ్రెష్ ఎగ్స్ని వాడుతున్నాను. మీరు ఒకవేళ ఫ్రెష్ ఎగ్స్ వాడినట్లయితే ఒక బౌల్లోకి బ్రేక్ చేసి ఇందులోకి డ్రాప్ చేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుందామండి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఇలా మెల్లగా కలుపుకోవాలండి. నేనైతే ఇక్కడ నీచు వాసన రాకుండా 2 రెమ్మల కరివేపాకును వేసుకుంటున్నానండి. నచ్చితే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇక సర్వ్ చేసుకోవడమే అండి. టేస్టీ ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సుజనా తిన్నావారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. Thank you.